సహోదరి సహోదరులారా, సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు 1865 సంవత్సరంలో వాళ్ళ సంఘాన్ని లండన్లో స్థాపించారు. అద్భుతంగా వారు సేవ చేస్తున్న దినాల్లో ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు ఫ్రెడరిక్ టక్కర్ అతని వద్దకు వచ్చి, అయ్యా, నేను కూడా మీతో కలిసి ప్రభునికి సేవ చేస్తాను. నేను వృత్తిపరంగా ఒక న్యాయవాదిని, బహుభాషా కోవిదుణ్ణి. నా కుటుంబ పరిస్థితులు ఇవి. నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా మీతో కలిసి పరిచర్య చేసే అవకాశం ఇవ్వమని అడిగారట. వెంటనే విలియం బూత్ గారు అన్నారు, నాతో కలిసి సహపరిచారకుడిగా ఉండాలంటే నేను నీకు కొన్ని పనులు అప్పగిస్తాను, వాటిని చేస్తావా అన్నాడు. ఈ పనుల మటుకి ఇవని చెప్పాడు. మన బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి చాలామంది విద్యార్థులు వస్తున్నారు. ఈ సంవత్సరం మనకి 200 మంది విద్యార్థులు వచ్చారు. ప్రొద్దున్నే లేచిన వెంటనే నీవు వాళ్ళ షూస్ తీసుకొని, అంటే బూట్లు, షూస్ తీసుకొని పాలిష్ చేయాలి, మరి చేస్తావా అని అడిగారు. లోపల ఆ యువకుడు, ఏం మాట్లాడుతున్నావయ్యా, నీకు మతి ఏమైనా భ్రమించిందా అనుకున్నారు. నేనెవరు అనుకుంటున్నావు? ఈ పట్టణంలో పేరుగాంచిన న్యాయవాదిని, ఉన్నత కుటుంబం నుంచి వస్తున్నాను. ఇటువంటి స్థాయిలో నేను పెరిగితే నన్ను ఈ స్టూడెంట్స్ వేసుకునే షూస్ని పాలిష్ చేయమంటారేంటి అని మనసులో అనుకుంటూ ఆ రాత్రి ఆ విధంగా నిద్రపోయాడు. బాధపడుతూ నిద్రపోయాడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే, అనుకోకుండా అతనికి క్రీస్తు ప్రభు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి మాట్లాడుతూ, నువ్వు షూ పాలిష్ చేయడమే నీవు అంత అవమానంగా భావిస్తే, నేను భూమి మీద ఉన్న దినాల్లో షూ పాలిష్ చేయడమే కాదు, నా శిష్యుల పాదాలు కడిగానయ్యా, నువ్వు షూ పాలిష్ చేయలేవా అని అతన్ని వారించాడు. నన్ను నేను తగ్గించుకొని నా శిష్యుల పాదాలు కడిగాను అన్నాడు. వారి కాళ్ళు కడగడానికి నేను తగ్గించుకున్నానే, షూ తుడవడానికి నీకు అంత అడ్డ వస్తే నా సేవకు నువ్వేం పనికి వస్తావయ్యా అని ప్రభు అతన్ని వారించాడు. తుళ్ళిపడి లేచాడు. ఇతరు లేచి అన్నాడు, ప్రభు, బుద్ధిహీనంగా మాట్లాడాను. నువ్వు మాట్లాడు స్వామి. మందిరానికి వచ్చి ఆ పరిచర్యలో నాకు ఎటువంటి పరిచర్య ఇచ్చినా నేను దాన్ని భాగ్యంగా స్వీకరించి పనిచేస్తాను అని పశ్చాత్తాపపడి తెల్లవారైక విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, నేను షూ పాలిషే కాదు, వాళ్ళ కాళ్ళు కడగమన్నా కడుగుతాను, నాకు వెంటనే అవకాశం ఇవ్వమని అడిగాడు. ఈ విధంగా షూ పాలిష్ చేస్తూ 2 సంవత్సరాలు ఒక పరిచారకుడిగా అక్కడ ఉన్నాడు. నమ్మకస్తుడిగా మారాడు. అప్పుడు విలియం బూత్ గారు ఏం చేశారు? అతన్ని భారతదేశంలో క్రీస్తుని బోధించడానికి పంపించాడు. అప్పుడు అతను మన దేశం వచ్చి మిషనరీగా పనిచేస్తూ భారతదేశం అంతా తిరుగుతూ ఈ ఒక్క వ్యక్తి 5,000 సంఘాలు స్థాపించాడు. 5,000 సంఘాలు స్థాపించాడు. ఎందుకంటే ప్రభు దర్శనమిచ్చాడు. ప్రభు చేస్తున్న చిన్న పనిని చేశాడు. ఇది ఏ పనైనా సరే ఆయన సాహసవంతంగా, సంతోషంగా, పరిచారకుడిగా చేశాడు. మరి ఎలా స్థాపించాడు ఈ సంఘాలన్నీ? అతనికి ఉన్న జ్ఞానం వలన కాదు, లేక అతని తెలివితేటల వలన కాదు, అతనికి ఉన్న సామర్థ్యం వలన కాదు. మరి ఎలా స్థాపించాడు? నన్ను నేను నేలమట్టుకు తగ్గించుకున్నాను అన్నాడు ఆయన. నన్ను నేను నేలమట్టుకు తగ్గించుకున్నాను గనక నేను స్థాపించగలిగాను అన్నాడు. నాకు ఎవరు ముఖ్యమంటే నేను కాదు,
క్రీస్తు ముఖ్యం. ఆ క్రీస్తు మీద భారం వేసి ఇన్ని సంఘాలు స్థాపించాను అన్నాడు. ప్రభు ఈ బలహీనుణ్ణి లేవనెత్తి లక్షల కొలది ప్రజలకు నా ద్వారా ఆశీర్వాదాలు అందజేశాడు అని ఠక్కర గారు చెప్పారు. నన్ను నేను నేలమట్టుకు తగ్గించుకున్నాను. క్రైస్తవుడనేవాడు మనందరినీ నేలమట్టుకు తగ్గించుకోవాలి. ఆ విషయం ఈరోజు ఈ పండుగ చేసుకుంటున్నామంటే ఈ విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించాలి. ఈ విధంగా మనం కూడా మనల్ని తగ్గించుకుంటూ ఉండాలి అని ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో క్రీస్తు వినయము గలవాడై మరణము వరకు విధేయుడాయను, శిలువ మరణం వరకు కూడా తాను విధేయతను చూపెను అని ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో 2వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం. ఇవి అపోస్తులుడైన పౌలు నోట నుండి వెలువడిన అమృత వాక్కులు. ఆయన జన్మించి ఇప్పటికీ 2000 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఈ అమూల్యమైన పలుకులు తన మనసులో ఈరోజు మనందరికీ ప్రతిధ్వనించాయి. ఆ మహనీయుని వ్రాతలను వినియోగించి ఇప్పుడు మనం ప్రభుని శిలువ మరణం యొక్క అర్థాన్ని, అదేవిధంగా ప్రాశస్త్యమును గురించి మరింత విపులంగా తెలుసుకుందాం. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన లేఖలో, మొదటి లేఖలో తన ప్రధాన బోధనా విధానాన్ని ఇట్లు ప్రకటించాడు. యూదులు అద్భుతముల కొరకు ప్రాకులాడుచున్నారు, కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగానున్నాడు, అన్యులకు, ఎందుకంటే సిలువ మీద చనిపోయాడు కాబట్టి అవివేకంగా ఉన్నాడు. అయినను దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియును వివేకమును క్రీస్తే అని పౌలు వాకొన్నాడు. దేవుని శక్తి, దేవుని వివేకము క్రీస్తే అని పౌలు వాకొన్నాడు. మనకు తెలియజేస్తున్నాడు, మన శక్తి ఎవరంటే క్రీస్తు అని చెప్పాలి. మన వివేకం ఎవరంటే మనకు క్రీస్తే అని చెప్పగలగాలి. ఆయనే దేవుని శక్తి, దేవుని వివేకము. అది ఎంత దూరం ఉన్నా సరే మనకు సిలువ కనపడుతూ ఉంటుంది. ఆ కనపడుతూ ఉంటే ఆ సిలువను చూసినప్పుడు మనం చెప్పగలగాలి, అది దేవుని శక్తి, అది దేవుని వివేకము అని మనం గుర్తించగలగాలి. అది మన జీవితాలలో అది మనుషులకు కనబడాలి. అవును, క్రీస్తు మరణం విశ్వజనులందరిపై ప్రభావము చూపుతుంది. దీని వెనుక ఉన్న పరమార్థం ఇది. క్రీస్తు ఆయన ఒక్కడుగానే, వినండి, ఆయన ఒక్కడుగానే అందరి కొరకు మరణించెను, ఆయన యందు అందరూ మరణించరి అనేది పౌలు గారి వాదన. అనగా క్రీస్తు ప్రభుని మరణం ప్రతి స్త్రీ యొక్క, ప్రతి పురుషుని యొక్క జీవితానికి క్రొత్త అర్థాన్ని చేకూర్చింది. అందుచేత పౌలు గారి దృష్టిలో సిలువ సర్వజనులకు హితమైన సంపూర్ణ ప్రతిభా సామర్థ్యాలు కలిగి ఉన్నది. ఈ సిలువ ద్వారానే విభజనలు అనే అడ్డుగోడను క్రీస్తు తొలగించాడు. సిలువ ద్వారానే క్రీస్తు మనుష్యులను దేవునితో సఖ్యపరిచాడు. మానవుల మధ్య పరస్పర మైత్రిని నెలకొల్పాడు. వారిలో ఉన్న ద్వేషాన్ని రుజుమాపాడు. ఈ సత్యాన్ని పౌలు గారు చాలా అర్థవంతంగా ఈ విధంగా వెల్లడించాడు. ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెబుతారు, యూదులను అన్యులను ఏకమనర్చుడ ద్వారా క్రీస్తు మన సమాధానమాయను. వారిని వేరు చేసి విరోధులను గావించి వారి మధ్య నిలిచిన అడ్డుగోడను ఆయన తన శరీరముతో ధ్వంసము చేసెను. ఆ 2 జాతుల నుండి తనతో ఏకత్వమునొందిన ఒకే నూతన జాతిని ఆయన సృజించెను. శాంతిని నెలకొల్పడకే ఆయన అటుల చేసెను. శిలువపై తన మరణించుట ద్వారా ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను అని పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో వ్రాశాడు. 2వ అధ్యాయం 14-16 వచనాలు. ఇట్లు సిలువను సమస్త జనుల శాంతి సోపానము సాధన అని ఆయన ఎఫెసీ పౌరులకు వివరించాడు. ఈ పూర్వ సంప్రదాయమును ఆధారంగా చేసుకొని తొలి క్రైస్తవులు సిలువను ఒక విశ్వవృక్షముగా,
ఒక విశ్వవృక్షముగా అభివర్ణించారు. దివిని భువిని జతచేస్తూ నిట్ట నిలువుగా నిలుచు నిటారు కొమ్మతో సిలువను పోల్చారు. అదే సమయంలో సిలువను వివిధ రకాల ప్రజలను ఒకటిగా ఐక్యపరచు అడ్డముగా విస్తరించి ఉన్న అడ్డకమ్మీగా చిత్రీకరించారు. ఈ విధంగా సిలువ ఏకకాలంలో విశ్వవ్యాప్తమైనది, వ్యక్తిగతమైనది కూడా. ప్రతి వ్యక్తిపై సిలువ చూపు ప్రభావం పౌలు గారు ఒక ఏకవాక్య సూక్తిగా ఇట్లా రూపొందించారు. ఏమన్నాడు? క్రీస్తు నిన్ను ప్రేమించెను, నా కొరకు మరణించెను స్పష్టంగా చెప్పాడు. అంటే ప్రతి మానవుని కొరకును క్రీస్తు మృతి చెందాడు అని అపోస్తలుడు నొక్కి వక్కాణించాడు. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి, నమ్మాలి. క్రీస్తు నా కొరకు మరణించాడు, అందరి కొరకు మరణించాడు, నా కొరకు మరణించాడు ప్రత్యేకంగా అని మనం నమ్మాలి, దృఢంగా నమ్మాలి. ఈ ప్రయోగాలంటే సారాంశం ఏమిటి? ఇక నుండి సిలువ అందరికీ ఒక శిక్షా చిహ్నంగా ఉంది. అది శిక్షా చిహ్నం కాదు, ఒక శిక్షా చిహ్నం కాదు. సిలువ దండన సాధనం కాదు, సిలువ బాధాకర అనుభవం కాదు. కానీ ఇప్పుడు సిలువ ఏమిటి? ఒక మహిమ సాధనం. క్రైస్తవునికి సిలువ అనేది గర్వకారణం. అందుకే మనం ఎప్పుడు మన మెడలో వేసుకుంటున్నాం, మన ఇంటిలో ఉంచుకుంటుంటాం. అలాగ మనం గుడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనం చేసే పని ఏమిటి? కథోలికలం మొదటిగా సిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాం. సిలువతో మనల్ని మనం సిలువ గుర్తు వేసుకుంటూ మనల్ని మనం ఆశీర్వదించుకుంటూ ఉంటాం. అతడు మనసారా హర్షించదగిన అంశం ఇది, ప్రశంసతో పొంగిపోదగిన విషయం ఇది. ప్రతి క్రైస్తవుని హృదయాన్ని కృతజ్ఞతతో నింపు రక్షణ సాధనం ఈ సిలువ. కనుకనే పునీత పౌలు నేను సిలువ యందు మాత్రమే గర్వింతునని బాహాటంగా చాటి చెప్పాడు. నేను మరి ఇతరములైన దేని యందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును అని అన్నాడు పౌలు గారు. నావికులు ఓడకు మధ్య భాగమున తెరచాప కొయ్యను నిలబెట్టినట్లుగా పౌలు గారు ఏమి చేశారు? పౌలు గారు యాత్రిక శ్రీసభ నట్ట నడుమున సిలువను రక్షణ స్తంభంగా నిలబెట్టాడు. అన్నిటికీ కేంద్రంగాను, అన్నిటికీ ఆకర్షణ శక్తిగాను ఆయన సిలువను ప్రతిష్ఠించాడు. క్రైస్తవ సందేశానికి సిలువను ఒక బలమైన సుస్థిరమైన చట్టంగా రూపొందించాడు పౌలు. ఆయన తరువాత వెలుగు చూచిన సువిశేష గ్రంథాలు కూడా ఇదే ముసాయిదాను అనుసరించాయి. సువార్తకారులు కూడా క్రీస్తు శ్రమల చరిత్రను, సిలువపై ఆయన మరణ సంఘటనను తమ రచనలకు అలంబనముగా చేశారు. వారు చెప్పిన అంశములన్నిటినీ క్రీస్తు శ్రమలు, మరణం అను అంశాలపైనే వాళ్ళు కూడా కేంద్రీకృతం చేశారు. కాబట్టి క్రీస్తు ప్రభుని సిలువ మన భూమినంతటినీ కప్పివేసినది. అది ఇప్పుడు రాజుల కిరీటాలపై వెలసి మెరయుచున్నది అని ఆనాడే 5వ శతాబ్దంలో పునీత ఔగుస్తీను గారు వాకొన్నాడు. ఏదేమైనా పౌలు సిలువను గురించి వ్రాసినప్పుడు నాటి ప్రజల దృష్టిలో సిలువ అత్యంత హేయమైన, అవమానకరమైన, అందరినీ భయపెట్టిన గుర్తుగానే ఉన్నది. అసలు ఆనాడు ఎవరి నోట సిలువ అనే పదాన్ని పలకటానికి కూడా ఎవళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. అయినా అపోస్తలులు ఆ క్రీస్తు సిలువ శ్రమలు, మరణం అనే సంఘటనలనే క్రీస్తు సువార్తకు బలమైన పునాదులుగా వాళ్ళు ఏర్పాటు చేశారు. పౌలు గారు సిలువను గురించి చెప్పిన అంశాలు నేటి క్రైస్తవ సమాజానికి ఎనలేని ఉపకారం చేస్తున్నాయి. ఆధునిక వర్తమాన సమాజంలో క్రైస్తవ విశ్వాసం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. ఉదాహరణకు సంపన్న దేశమైన ఇంగ్లండు నగరంలో బస్సులపై ఇటువంటి నినాదాలు రాశారు. ఏం రాశారు వాళ్ళు? బహుశా దేవుడు ఉండకపోవచ్చును, మేబీ దెర్ ఇస్ నో గాడ్. బహుశా దేవుడు ఉండకపోవచ్చును, కాబట్టి చింతించకము, సుఖించుము
అయ్యో ఇదేంటి, అనుభవించుము అనే నినాదాలు. ఈ ప్రయోగాల ప్రకారం మనిషి సుఖించటానికి దేవుడు ఆటంకంగా ఉన్నాడు అనేదే ఫలితార్థంగా వినిపిస్తుంది. దేవుని యందు విశ్వాసం ఈ భూమి మీద సంతోష జీవితానికి బద్ధ శత్రువు అనేది ఈనాడు మనిషి యొక్క భావం. దేవుని యందు విశ్వాసం అనేదే లేకుంటే ఈ లోకంలో ఎక్కువ సంతోషం ఉంటుందనేదే ఆధునికుల ప్రలోభం. ఈ ప్రలోభాన్ని తొలగించడానికే పౌలు గారు బంధానుభవం యొక్క, ఈ బాధానుభవం యొక్క ఆరంభం ఎక్కడో, దాని అర్థం ఏమిటో అనే అంశాలను మనకు వివరించాడు. ఈ ప్రయత్నాన్ని క్రీస్తు శ్రమలతోనే పౌలు గారు ప్రారంభించారు. బాధానుభవమునకు ఉన్న ప్రాముఖ్యాన్ని, సార్థకతను ఆయన మనందరికీ స్పష్టంగా తెలియజేశాడు. క్రీస్తు శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించట అనివార్యము కదా అని లూకా సువార్త గ్రంథం చెబుతుంది. అయితే మన ప్రశ్న ఇది: క్రీస్తు శ్రమలు అనుభవించడం ఎందుకు అనివార్యం? ఎందుకంటే క్రీస్తు దేవుని గూర్చి వెల్లడించిన సత్యం మింగుడు పడని ఆయన శత్రువులు ఆయన మీద పగబట్టారు. ఆ దుష్ట శక్తులు, ఆ చీకటి శక్తులు పూర్వం ప్రవక్తలను తుదముట్టించినట్లు ఇప్పుడు క్రీస్తును కూడా నిరాకరించి తుదముట్టించడానికి కంకణం కట్టుకున్నారు. ఆ కారణం చేతనే క్రీస్తు ఎమ్మావు గ్రామానికి వెళుతున్న శిష్యులతో ఏమన్నాడు? క్రీస్తు శ్రమలు అనుభవించటం అనివార్యం అని వెల్లడించాడు. దానితో ఆయన ముగించలేదు. శ్రమలను భరించిన పిదప ఆయన తన దివ్య మహిమలో ప్రవేశించటము కూడా అనివార్యమే అని ప్రకటించాడు. అనగా క్రీస్తు శిలువ బాధానుభవాన్ని కలిగిస్తుంది, కానీ ఆ అనుభూతియే మనల్ని మహిమలోనికి నడిపిస్తుంది అనే ఈ విషయం మనకి విదితమగుతుంది. దీని నుండే క్రీస్తు శ్రమలు అనుభవించడం అనివార్యం అనే ప్రయోగానికి ఉన్న అసలైన అర్థం వెల్లడవుతుంది. శిలువ శ్రమల మార్గం పరలోక మహిమలోనికి ప్రవేశ ద్వారం కనుకనే క్రీస్తు శ్రమలు అనివార్యం, మహిమలో ప్రవేశం కూడా అనివార్యమే. క్రైస్తవ విశ్వాసంలో ప్రాచీన కాలం నుండి బాధానుభవం, శిలువ అనేవి రెండును పరిత్యాగానికి, పాపానికి పరిహారం చెల్లించుటకు ముడిపడి ఉన్నాయి. అందువలన చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొని పరమేశ్వరుని సంతృప్తి పరచుట అనేవి కీలకమైన అంశాలుగా ఉన్నాయి. లేకుంటే దేవుని ఆగ్రహ జ్వాలలు అగ్నిలాగా మన మీద కురుస్తాయనే భావంతో విశ్వాసులందరూ భయపడుతూ ఉండేవారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆధునిక యుగం వారు ఇలా మొదలుపెట్టారు: దేవుడు లేడు, దయ్యము లేదు, మనం దేనికి భయపడనక్కరలేదు, కనుక మనం దేవునికి బలులర్పించడం కానీ, పరిత్యాగాలు చేయటం కానీ, ఆఖరకు దేవుడున్నాడని నమ్మటం కానీ అర్ధరహితం అని వారు భావిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు వాదిస్తూ కూడా ఉన్నారు. ఆధునికుల్లో ఇలాంటి వ్యతిరేకత పొడచూపడానికి ఒక విధంగా మన విధానాలే కారణం కావచ్చును. మన విశ్వాసమును గూర్చి మనకే సరైన అవగాహన లేనందున మనం పాటించే కొన్ని ఆచారాలు అస్పష్టంగా ఉండి ద్వంద్వార్థమునకును అనుమానమునకు తావిస్తున్నాయి. విశ్వాసపరమైన మన అలవాట్లు, నమ్మకాలు సందేహాత్మకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు పౌలు గారు క్రీస్తు మరణము ద్వారా మానవుల పాపములను క్షమించడం కొరకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ముందుగానే నిర్ణయించనని వ్రాశాడు. రోమీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 25వ వచనం విధి నిర్ణయం వల్ల నియమించాడు అని తెలిపాడు. అయితే ఈ అంశమును సరి అయిన రీతిలో గ్రహించకపోతే ఇది అపార్థానికి దారితీస్తుంది. కనుక మనం ఇప్పుడు గ్రహించవలసిన విషయం ఇది. ఇక్కడ ప్రాయశ్చిత్తం చేయడం అనే క్రియ దేవునికి తృప్తి కలిగించడానికి ఉద్దేశింపబడలేదు. అది దేవుని మీద ప్రభావం చూపదు. కానీ ప్రాయశ్చిత క్రియ పాప నివారణపై ప్రభావం చూపుతుంది. వేరొక విధంగా చెప్పాలంటే మానవుని పాపమునకు పరిహారం చెల్లించేవాడు దేవుడే. మానవుడు పాప పరిహారం చెల్లించలేడు. కావున సిసలైన అర్థం ఇది: మానవుల పాప పరిహారం విషయంలో దేవుడు కోరుకునేది తన తృప్తిని కాదు,
ఆయన శిక్షకుడు కాడు. ఆయన ఆగ్రహావేశాలను చల్లార్చుకోవడానికి ప్రాయశ్చిత్తము అనే దానిని ఆయన వాడుకొనడు. కానీ ఆయన ఆకాంక్షించేది ప్రాణాంతకమైన ద్వేషము, క్రౌర్యము, అవినీతి విషమును అంతమొందించటమే. ఆయన పాపము అనే తుప్పును హరింపజేయటమే ఆయన రక్షణ కార్యం. కాబట్టి మన ప్రాయశ్చిత్తమైన క్రీస్తు ద్వారా దేవుడు మన పాపాన్ని హరింపజేస్తున్నాడు. ఇది మనం గుర్తించుకోవాలి. మనం ఏదో చేస్తుంటే దేవుడికి చాలా సంతోషంగా ఉండడు. ఒకే విషయాన్ని ఆయన మన జీవితంలో అంతమొందిస్తాడు. ఏమిటది? పాపం అనే తుప్పు. ఆ తుప్పు ఉన్నంతకాలం మన జీవితం నాశనం అయిపోతుంది. ఆ పాపం అనే తుప్పును ఆయన హరింపజేస్తాడు. అదే ఆయన రక్షణ కార్యం. మన ప్రాయశ్చిత్తమైన క్రీస్తు ద్వారా దేవుడు ఈ విధంగా మన పాపాన్ని హరింపజేస్తున్నాడు. కావున మనం ఆయన కృపాతిశయం మీద ఆధారపడాలి. క్రీస్తే మన మధ్య ప్రత్యక్షమైన దైవకృప. ఆయనే మనకు దైవకృప. ఆయన నిండు ప్రాణత్యాగంతో మానవుల పాప నిర్మూలనకు హేతువయ్యాడు. ఈ నిర్మూలనమే దేవుడు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన ప్రాయశ్చిత్తం. త్యాగము లేక బలి అనే పదానికి ఉన్న అర్థాన్ని సంపూర్తిగా మార్చివేసి సరికొత్త అర్థాన్ని సమకూర్చాడు క్రీస్తు. మానవుడు దేవుణ్ణి తృప్తిపరచే ప్రయత్నాలు చేసి ఆయనను ప్రభావితం చేయలేవు. కానీ దేవుడే మనిషిని ప్రభావితం చేసి దైవదూషణకు పాల్పడకుండా చేస్తాడు. సాటి మనిషిని ద్వేషించకుండా మనిషిలో మనస్తత్వంలో మార్పు చేస్తాడు దేవుడు. అనగా మానవునికి దైవ ప్రేమతోనూ సోదర ప్రేమతోనూ జీవించే వరప్రసాదాన్ని దేవుడు దయచేస్తాడు. రక్షణ క్రియ అనేది మనిషి దేవునితో సఖ్యతను కోరుకొనటంతో ప్రారంభం కాదు. కానీ అది దేవుని ఆదేశంతో అది ప్రారంభమవుతుంది. దేవునితో సఖ్యపడుడు అనే దేవుని ఆహ్వానంతో రక్షణానికి తొలి అడుగులు పడుతున్నవి. అదే రక్షణారంభం. దేవునితో సఖ్యపడండి అని ముఖ్యంగా ఈ కాలంలో, తపస్సు కాలంలో మనకి ఆ రోజు విభూతి బుధవారం రోజు ఆయన మనకు విభూతి పంచిపెడుతూ ప్రతి గురువు చెప్పారు, దేవునితో సఖ్యపడండి, దేవునితో సఖ్యపడండి. పౌలు గారి దృష్టిలో పాపం అనేది ఒక ఘోరమైన దుష్టక్రియ. కనుక పౌలు గారు పాపం అనే విషయాన్ని అంత తేలిగా తీసుకోడు. మనిషి గుండెల నుండి సంతోషాన్ని తొలగించి మనిషిని చింతాక్రాంతును చేసింది ఈ మహాపాతకమేనని పౌలునకు బాగా తెలుసు. ఈ పాపమే మనిషిని ఏమి చేసింది? అది దైవద్రోహిగా చేసింది, దైవద్వేషినిగాను మార్చివేసింది. అది అంత మాత్రమే చేయగలిగింది. అంతేకాని అది దేవుణ్ణి లేకుండా చేయలేకపోయింది. దేవుణ్ణి లేకుండా చేసే సత్తువ దానికి లేదు. లేకపోతే పాపం నరజీవిని అసత్యంతోనూ అవినీతితోనూ చుట్టుముట్టుతుంది. వారి దౌష్ట్యాన్ని, సత్యాన్ని అది అణచివేస్తుంది. ఈ పాపమే మానవులందరినీ దేవుని మహిమను పొందకుండా చేస్తుంది. ఈ మానవ పాపం వలనే సృష్టి అంతయు నాశనానికి లోనయింది. మానవ పాపమే సమాజంలోని అన్ని రకాల సామాజిక రుగ్మతలకు ప్రధాన హేతువైనది. ఈ పాపమే తన విషకోరలతో కాటువేసి ప్రతి మనిషిని వేధిస్తుంది, ప్రతి కుటుంబాన్ని వేధిస్తుంది. నేటి ప్రపంచంలో సహోదరులారా, సాంఘిక అసమానతలు, ఆర్థిక సంక్షోభాలు, వాటిని ప్రోత్సహించే సారథులు కూడా ఉంటారు. వీటిని గురించి సుదీర్ఘ సమావేశాలు, చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. అయినా వీటి నివారణ కొరకు శ్రమించే సాహసవంతులు ఎవరు? ఈ పాపభూయిష్టమైన వడవృక్షపు వేరులను గొడ్డలతో నరికివేయగల సాహసం ఎవరికి ఉంది? దీనికంతటకు మూల కారణమైన పాపాన్ని నిర్మూలించగల ధైర్యం ఎక్కడుంది? అసలు ఎవరైనా సమాజ వినాశనానికి కారణం మనిషి యొక్క పాపమేనని ఎవడైనా ఒప్పుకుంటున్నాడా? దాని గురించి మాట్లాడుతున్నారా? ఇదంతా జరగకుండా ప్రపంచ ఆర్థిక వేత్తలందరూ బ్రేకులు లేని రైలు బండి మీద ప్రయాణిస్తున్నారు. అధిక సంఖ్యాకులైన సామాన్యుల్ని ఖాళీ పెట్టెలలో ఉంచి ఈ పేదలు ఎక్కిన పెట్టెలను రైలు పట్టాల నుంచి తప్పించి
నిపుణులంతా తమ దారిని తాము పరారై పారిపోతున్నారు. వారి పోతున్నది ఎవరిని ఏనాటికి గమ్యం చేర్చలేదు. వారు పూర్తిగా ప్రతికూల దిశలో పయనిస్తున్నారు. మా ఊరు ఈ పక్క అయితే నేను ఆ ఊరికి వెళుతున్నాను రైలు బండిలో. ఆ విధంగా ఉంది మన ప్రయాణం. ఈ కారణం చేతనే పౌలు గారు అత్యాశకు దాహము తీరదని, లోభము విగ్రహారాధన వంటిదని చెప్పాడు. దురాశ, ధనదాహం విగ్రహారాధన యొక్క మారు రూపమే అని ఆయన రూఢిగా చెప్పాడు. కళ్ళెం లేని ధనవాంఛ సర్వ అనర్థాలకు మూలమని స్పష్టం చేశాడు. పౌలు గారు ఇంత రూఢిగా మాట్లాడటం సముచితం కాదా? అతడు పొరబడ్డాడా? లేదు. పౌలు గారు మానవ పాప ప్రతిఫలాలను చక్కగా గుర్తించగల ఆధ్యాత్మిక దృష్టి కలవాడు. పౌలు గారు చెప్పిందే పొరపాటైతే మరి ఈనాడు ఎన్నో కుటుంబాలు ఎందుకు వీధి పాలవుతున్నాయి? కూలీనాలు చేసుకునే శ్రమజీవులకు ఆధారం ఏది? పలువురు నిరుద్యోగులు ఎందుకు అవుతున్నారు? వీటికంతకు కారణం మనిషిని లోభిగా మార్చివేసే పాపం కాదా? కొద్దిమంది యొక్క పేరాశ, ధనవంచ కాదా ఇందుకు కారణం? ఇటీవలి అబ్రుత్సో అనే ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడు క్రొత్తగా నిర్మించిన భవనాలు ఎన్నో పేకముక్కల మేడల్లాగా నేలకూలాయి. దీనికి కారణం ఏమిటి? వాటి నిర్మాణానికి చేసిన వాళ్ళు బాధ్యులు కారా? సిమెంటుకు బదులుగా సముద్రపు తీరాన ఉన్న సన్నని ఇసుకను వాడిన దురాశాపరుడు కాదా వీరు? వీటన్నిటినీ నివృత్తునసగు దాత, మానవ పాప నివారణ కొరకు మరణించిన శిలువధారి అయిన క్రీస్తే. ఆయనే ఈ పాపాలన్నిటిని క్షమించగలడు, ఈ పాపాలని తీసివేయగలడు. క్రీస్తు ప్రభు తన మరణం ద్వారా పాపాన్ని ఖండించడమే కాదు, దాన్ని ఓడించాడు కూడా. పాపం మీద ఆయన విజేతగా నిలిచాడు. అంతేకాదు, బాధానుభవానికి ఓ క్రొత్త అర్థాన్ని కూడా సమకూర్చాడు. పాపముతో సంబంధము లేని శ్రమలకు కూడా ఆయన సార్థకతను దయచేశాడు. అబ్రుత్సో ప్రాంతంలో భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభువు హఠాత్మరణను దీవెనకరమైన సంగనముగా, రక్షణాత్మక సాధనంగా, ఉత్థానము, నిత్య జీవన ప్రదేశ ద్వారముగాను మార్చివేశాడు. బాధానుభవానికి క్రీస్తు క్రొత్త అర్థాన్ని ఇచ్చాడు అని అన్నమ్మ కదా. అయితే ఆ క్రొత్త అర్థం ఆయన శ్రమల్లో కంటెను, ఆయన మరణంలో కంటెను, ఆయన విజయవంతమైన ఉత్థానంలో మరింత అది ప్రస్ఫుటం అయింది, విశదమైంది. అందుచేతనే పౌలు మన పాపమునకు గాను క్రీస్తు మరణమునకు అప్పగింపబడెను, మనలను దేవునికి అంగీకార యోగ్యుల నొచ్చుటకు గాను ఆయన మరల లేవనెత్తబడెను అని రోమియోలకు తెలియజేశాడు. కనుక క్రీస్తు అనుభవించిన మరణమును ఉత్థానమును రెండుగా కాక మనం ఆ రెంటిని ఒకే సంఘటనముగా చూడాలి. ఈ అంశాన్ని పౌలు గారు మాత్రమే కాక యావత్ స్త్రీ సభ ఏకకంఠంతో ప్రకటిస్తుంది. ఇది మానవ జీవితానుభవం. జీవితంలో సుఖం తరువాత దుఃఖం కలుగుతుంది. పగల తరువాత రాత్రి, రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తాయి. సూర్యుని తర్వాత చంద్రుడు, వెలుగు తర్వాత చీకటి, ఒకదానిని అనుసరించి మరొకటి వస్తూనే ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యమే. అదే రీతిగా మత్తు పదార్థాల వాడుక వలన కొందరికి తాత్కాలిక సుఖం కలుగుతుంది. దాని మత్తు వీడిన తర్వాత కళ్ళు తెరుచుకుంటాయి. అదుపు తప్పిన ఉద్రేకం ముగిసేసరికి మనిషి కూడా నైతికంగా దెబ్బతింటాడు, శారీరక ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అయితే క్రీస్తు తన శ్రమలు, మరణం ద్వారా శారీరక సుఖానికి దుఃఖానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన తారుమారు చేశాడు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాలను లక్ష్యపెట్టక క్రీస్తు సిలువను మోశాడు. ఈ క్రీస్తు విధానము అనుసరిస్తే మనం సుఖం నుండి దుఃఖానుభవంలో ప్రవేశించము, కానీ బాధానుభూతి నుండి మనం జీవంలోనికి, సంతోషంలోనికి ప్రవేశిస్తాము. ఈ విధానంలో బాధానుభూతి మన జీవితాలను శాసించదు, కానీ సంతోషమే మనల్ని శాసిస్తుంది. ఈ సంతోషం శాశ్వతంగా ఉంటుంది. పౌలు గారి మాటల్లో చెప్పాలంటే, మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. క్రీస్తుని విశ్వసించి ఆయనను అనుసరించు మనపై కూడా మృత్యు ప్రభావం ఉండదు అని
ఆయన మనకి ఘాటుగా చెబుతున్నాడు. మానవ మాతృ ఆలోచనలో ఒకరోజు ఉదయంతో ప్రారంభమవుతుంది, అది సాయంకాలంతో ముగిసిపోతుంది. కానీ పవిత్ర బైబిల్ లెక్కలో అలా ఉండవు. బైబిల్ ప్రకారం రోజు రాత్రితో ప్రారంభమై పగటితో ముగుస్తుంది. మనం ఆది కాండం చూసినట్టయితే అది మనకు అర్థమవుతుంది. అంతటా సాయంకాలం కడచి ఉదయమాయను, అది ఏ మొదటి రోజు అని చెబుతున్నాడు. ఆది కాండం 1వ అధ్యాయం 5వ వచనం. అందువలన క్రీస్తు సాయంకాలం మరణించటం అర్ధరహితం కాదు. ఆయన సాయంకాలం మరణించి ఉదయాన్నే ఉత్థానమయ్యాడు. ఈ విధంగా దేవుడు లేకుంటే మనిషి జీవితంలో ఒక రోజు పగలతో ఆరంభమై రాత్రితో ముగుస్తుంది. కానీ దేవునితో ఉంటే ఈరోజు రాత్రితో ప్రారంభమై ఉదయంతో ముగుస్తుంది. ఇట్టి జీవితానికి సూర్యాస్తమయం ఉండదు. సూర్యుడు ఎప్పుడు మనతో ఉంటాడు. కాబట్టి క్రీస్తుతో ఉంటే మన జీవితం ఈ విధంగా తయారవుతుంది. క్రీస్తు శిలువ మీద మరణించిన క్రీస్తుతో ఉంటే ఈ విధంగా మన జీవితం కూడా తయారవుతుంది. కావున క్రీస్తు మానవుల బాధానుభూతిని పెంచడానికి కానీ, బాధలకు లొంగిపోమ్మని ప్రబోధించడానికి కానీ రాలేదు. ఆయన బాధానుభూతికి అర్థాన్ని సమకూర్చడానికి వచ్చాడు. అర్థాన్ని సమకూర్చడమే కాదు, దాని అంతాన్ని ప్రకటించడానికి వచ్చాడు. దాని ఓటమిని వెల్లడించడానికి క్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చాడు. దేవుణ్ణి విస్మరించమని ఇంగ్లాండ్లో బస్సులకు అతికించబడిన నినాదాలు ఆ పట్టణవాసులందరినీ వాళ్ళందరి కన్నుల్లో పడ్డాయి కదా. కనుక ఆ నినాదాలను అన్ని స్థితిగతుల్లో ఉన్నవారును, అన్ని స్థాయిలకు చెందిన వారును చూసే ఉంటారు, చదువుతారు కూడా. ఉదాహరణకు అన్ని రంగాల వాళ్ళు, అన్ని రకాల మనుషులు చూసే ఉంటారు. తీవ్రమైన వ్యాధి సోకిన పసిబిడ్డ ప్రాణం గురించి సతమతమయ్యే తల్లిదండ్రులు చూసే ఉంటారు. దిక్కుమొక్కులేని అనాథులు చూసే ఉంటారు. నా అనేవారు లేక ఏకాక జీవితం గడిపే వాళ్ళు, నిరుద్యోగులు, అప్పుడే యుద్ధ ప్రమాదం నుండి వచ్చిన శరణార్థులు, జీవితంలో అధిగమించలేని అన్యాయానికి గురే నిర్భాగ్యులు, వీళ్ళందరూ ఆ నినాదాలను చదివే ఉంటారు. వీరంతా ఆ నినాదాలను చదువుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో స్పందిస్తారు. బహుశా దేవుడు ఉండకపోవచ్చు, నీ జీవితాన్ని అనుభవించు, సుఖించు అని చదివిన వారెల్లా ఎలా స్పందిస్తారో తెలుసా? ఈ దుస్థితిలో ఎలా సుఖించాలి, నా జీవితం ఇలా పాడైపోతుంది, ఎలా సుఖించాలి, ఎలా అనుభవించాలని వారు దిగులుతోనూ నిరాశతోనూ ప్రశ్నిస్తారు. మానవ జీవితంలో బాధానుభవం అనేది అర్థం కాని ఒక పరమ రహస్యం. కొందరి విషయంలోనే కాదు, అందరి విషయంలోనూ అది అంతే. మరి ముఖ్యంగా నేరం చేయకుండానే బాధల పాలు అయ్యే అమాయకుల విషయం కూడా ఒక పరమ రహస్యమే. కానీ దేవుని మీద విశ్వాసం లేకున్న వారికి ఇది చాలా దుర్భరమైన విషయం. విమోచనం మీద ఆశలన్నీ ఉడిగిపోయి నిరాశకు గురి చేసే పరిస్థితి ఇది. భగవంతుని ఉనికి యందు అవిశ్వాసంతో ఉంటూ నాస్తికతను ఆశ్రయించి జీవించడం కొంతమందికి మాత్రమే సాధ్యం. అన్ని సౌఖ్యాలు కలిగి అన్ని గడిచే వారికి, పెద్ద పెద్ద చదువులు కూడా చదవగలిగి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి ఎంతో పరిజ్ఞానం సంపాదించగలిగిన కొద్ది మందికి మాత్రమే ఇది పరిమితం. భగవంతుడు లేడు అని వాదించే నాస్తికత వారికి ఇది ఒక విలాసపు క్రీడ, ఇది ఒక పరిహాసం. బహుశా దేవుడు ఉండకపోవచ్చు అనే ప్రయోగంలోనే ఆయన ఉండవచ్చును అనే అర్థం కూడా ఉంది కదా. కనుక దేవుడు లేడు అని నాస్తికులు కూడా ఖచ్చితంగా తేల్చి చెప్పడం లేదు. కానీ భగవంతుని విశ్వసించని సహోదరులారా, దేవుడు లేకుంటే నేను పోగొట్టుకునేది ఏమీ లేదు. కానీ దేవుడు ఉంటే మీరు సమస్తాన్ని కోల్పోయిన వారు అవుతారు. కనుక ఇంగ్లాండ్ బస్సు మీద బహుశా దేవుడు ఉండకపోవచ్చు అని ప్రకటన చేసిన వారికి నా కృతజ్ఞతలు. అది దేవుని మీద ప్రజల విశ్వాసాన్ని పెంచింది కానీ తగ్గించలేదు. కానీ ఆ ప్రకటన చేసిన వారి అజ్ఞానానికి అది అద్దం పట్టింది. నిద్రమత్తులో ఉన్న అనేక మంది మనస్సాక్షిని అది కుదిపి మేల్కొలిపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ దేవుని ఆలోచనలు కానీ విధానాలు కానీ మన ఆలోచనలు విధానాలు వంటివి కాదు. ఆయన న్యాయ తీర్పులు మనకంటే భిన్నంగా ఉంటాయి.
సహృదయులై కానీ తెలిసి తెలియని అజ్ఞానం వలన కానీ ఆయనకు విరోధంగా వ్యవహరించి ఉంటే వారిని కూడా ఆయన కరుణిస్తాడు, రక్షిస్తాడు. కానీ ఆయన విశ్వాసులమైన మనం ఆయన నిర్ణయాలకు ఆశ్చర్యపోవలసి ఉంటుంది. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. పునీత అగుస్తీను గారు మనల్ని అప్రమత్తం చేస్తూ ఇలా స్పందించారు. ఏమన్నారు? మందలో ఉన్న గొర్రెలన్నీ, వీటి మధ్యలో ఉన్న తోడేళ్ళు ఎన్ని? మందలో ఉన్న గొర్రెలు ఎన్ని? మందల మధ్యలో ఉన్న తోడేళ్ళు ఎన్ని అంటూ విస్మయంతో ప్రశ్నించాడు. కాబట్టి గొర్రెలుగా ఉంటే గొర్రెలుగానే ఉందాం, తోడేళ్లుగా ఉంటేనే తోడేళ్లుగా ఉందాం. గొర్రెల మధ్య తోడేళ్లుగా మనం ఉండకూడదు. అందరూ విశ్వసించాలి, అందరూ క్రీస్తుని విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మనకు వచ్చింది మనం రక్షించడానికి కానీ మనల్ని శిక్షించడానికి కాదు. ఆ శిలువ ద్వారా మనందరికీ ఇటువంటి చాలా అనేక అనుగ్రహాలు ఆయన తీసుకొని వచ్చి పెట్టాడు. తనను కాదనుకొని పదే తనను నిరాకరించు వారిని కూడా దేవుడు తన నమ్మకమైన శిష్యులుగా మార్చగలడు. చైతన్యవంతులను గావించి వారిని అత్యధిక ఉత్సాహితులైన అపోస్తులుగా మార్పు చెందినట్లు చేయగలడు. దానికి తిరుగులేని ఉదాహరణ పౌలు గారే. పౌలుని ఆయన పూర్తిగా ఆయన మార్చివేశాడు. తార్సు నగరానికి చెందిన పౌలునకు అసాధారణమైన క్రీస్తు సాక్షాత్కారాన్ని పొందటానికి అవకాశం ఎలా చిక్కింది? ఆయన నమ్మిందేమిటి? ఆయన పడిన శ్రమ ఏమిటి? దేవుడు చేసే ప్రతి ఎన్నికను గూర్చి అగుస్తీను గారు చెప్పింది పౌలు గారికి కూడా అన్వయిస్తుంది. తరచి చూస్తే దేవుడు ఎన్నుకున్న వారిలో సొంత ఘనత కానీ సొంత న్యాయం కానీ కనిపిస్తుందా? నీవు తరచు చూస్తే వారిలో కనిపించేది ఒక్కటే. ఏమిటది? దైవకృప మనందరికీ చూపబడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ పండుగను చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ శిలువను దైవకృపగా భావించి క్రీస్తు ఆ శిలువ ద్వారా మన పాపాలన్నిటినీ మన్నించి మనలను దేవునికి ప్రేమైన బిడ్డలుగా మారుస్తున్నాడని, మన కోసమే తాను మరణించాడని ఆ విషయాన్ని మనందరం తప్పక నమ్మాలి, గాఢంగా నమ్మాలి. నమ్మినప్పుడు నిజంగా మన యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం క్రీస్తుని ఇంకొకసారి మన రక్షకుడిగా ఇంకోసారి స్వీకరించి ఈరోజు మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళదాం. సహోదరులారా, క్రీస్తు ప్రభుని సిలువయే అందరి నిరీక్షణకు ప్రధాన కారణం. దేవుని ఉనికి నమ్మని వారికి కూడా క్రీస్తు సిలువయే రక్ష. సత్యము కొరకు అన్వేషించే వారికి సిలువయే దేవుని కృప. కొందరు దేవుని ఉనికిని శంకిస్తారు, కానీ వారు కూడా బాధానుభూతిని పొందుతూ ఉంటారు. ఈ లోకంలో మానవులందరూ లాగానే నాస్తికులు కూడా జీవితంలో బాధలు అనుభవిస్తారు. అందరి బాధలను భరించిన దైవ కుమారుడు నాస్తికుల బాధలను కూడా తన బాధలతో ఒకటిగా చేసుకుని భరించాడు. ఆయన బాధలకు రక్షణాశక్తిని ప్రసాదించాడు. దివ్య సంస్కార బలాన్ని కూడా శ్రమలకు అనుగ్రహించాడు. జాన్ పాల్ పాపు గారు ఈ విధంగా చెప్పారు: బాధానుభూతి అనేది ఒక సాధనం. ఈ సాధనం ద్వారా క్రీస్తు శిలువ యొక్క రక్షణాత్మక శక్తులు మానవులకు అనుగ్రహింపబడుతున్నాయి. ఈ బాధ ద్వారా క్రీస్తుని రక్షణ మన అందరికీ చేరుతుంది. అందుకని ఈ క్రీస్తు శిలువను మనందరం కూడా స్వీకరించి క్రీస్తుతో పాటు మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. ప్రభు, నేను ఈ రోజు నుండి మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. నేను వేసే ప్రతి అడుగు నీతోనే వేస్తాను. అప్పుడు నాకు ఈ రక్షణానుభూతి కలుగుతుంది. ఈ విధంగా నేను నా జీవితంలో పయనిస్తాను అని మనందరం ప్రభునికి వాగ్దానం చేద్దాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తాను.